హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో తమలపాకు మొక్క ప్రతి ఆకు పచ్చగా నిగనగలాడుతూ చూడగానే తినాలనిపించేలా ఉండాలంటే ఈ టిప్ను ఫాలో అవ్వండి. నేనైతే ఈ టిప్నే ఫాలో అవుతూ ఉంటాను. ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా ఎంత షైనింగ్గా ఉందో, ఎంత నీట్గా ఉందో. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని ఒక ఆకు కడుక్కొని నోట్లో పెట్టేసుకుంటే చాలు. అంత ఫ్రెష్గా ఉంది, అంత తాజాగా ఉంది. ఇలాంటి ఆకులు ప్రతి ఒక్కరికి రావాలంటే తప్పకుండా ఈ టిప్ను ఫాలో అవ్వండి. దీనిని మించిన టిప్పు వేరే లేదని నేను చెప్తాను. ఒక బౌల్ తీసుకొని మన కిచెన్లో మనం ఒలిచి పక్కన పెట్టేసిన ఉల్లి తొక్కల్ని తీసుకోవాలి. ఈ ఉల్లి తొక్కలను చూసారు కదా ఎంత షైనింగ్గా ఉన్నాయి చూడండి. ఉల్లి తొక్కల కలర్ అయినా ఆ షైనింగ్ అయినా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. వాటితోనే నేను ఈ ప్రాక్టికల్ చేసి చూశాను. చాలా బాగా పనికొచ్చింది. ఈ తొక్కలు ఎలాగైతే షైనింగ్గా ఉన్నాయో అలాగే తమలపాకు ఆకులు కూడా షైనింగ్గా మారిపోతాయి. ఈ ఉల్లిపాయ తొక్కలు 4 ఉల్లిపాయలు ఒలిచినవి. వాటిని ఒక బౌల్లో వేసుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇలా 2 గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత హోల్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన ఉల్లి తొక్కలు మంచి కలర్ అనేది దిగుతుందన్నమాట. ఆ తొక్కల్లో ఉన్న సారం అంతా నీటిలోకి దిగుతుంది. ఇలా హోల్ నైట్ నానిన తర్వాత మరుసటి రోజు ఇందులో మరొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా కలర్ చేంజ్ అయ్యాయో మనం వేసిన నీళ్లు. ఇలా వాటర్ రంగు మారిన తరువాత వీటిలో మరొక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ ఆనియన్ ఫెర్టిలైజర్ చాలా ఎక్కువగా మినరల్స్ ని రిలీజ్ చేస్తుంది. అలాగే న్యూట్రిషన్స్ కూడా బాగా అందిస్తుంది. అవేంటంటే పొటాషియం, ఫాస్ఫరస్, నైట్రోజన్ ఇవన్నీ మొక్కకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ నీళ్ళ వల్ల మొక్కకి మంచి పోషకాలు అంది హెల్దీగా మచ్చలు లేకుండా షైనింగ్ గా ఆకులు ఉండడానికి బాగా ఈ ఫెర్టిలైజర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ ఉల్లి తొక్కల నీళ్లలో మరొక గ్లాసు నీరు వేసుకొని ఒకసారి కలుపుకొని ఫిల్టర్తో ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న నీళ్లను మరే నీళ్లు కలపకుండా స్ప్రే బాటిల్లో వేసుకోవాలి. దీనివల్ల మొక్క ఆకులు షైనింగ్ గా అట్రాక్టివ్ గా ఉండడానికి దోహదపడుతుంది. ఈ ఆనియన్ ఫెర్టిలైజర్ ని మొక్క మొదల భాగమే కాకుండా మొక్క మొదల భాగం నుంచి చిగుళ్ల భాగం వరకు స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేయడం వల్ల మొక్కకి అందాల్సిన న్యూట్రిషన్స్ అన్ని అంది మొక్కలో ఉన్న అనేక అనారోగ్యాలని చంపేస్తుంది ఈ ఫెర్టిలైజర్. ఈ ఉల్లి తొక్కల నీళ్లు మట్టిని గుల్లగా చేసి మొక్కకు కావలసిన న్యూట్రిషన్స్ ని అందిస్తుంది. మొక్క మొదల భాగం నుంచి చిగుర్ల వరకు ఇలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఈ పద్ధతి వారానికి 2 సార్లు నేను చేస్తూ ఉంటాను. మనకి చూడగానే ఆకు తెంపుకొని తినాలనిపించేలా ఎదుగుతుంది. చిన్న మొక్క నుంచే ఇలా చేస్తూ ఉంటే పెద్ద మొక్క అయిన తర్వాత చూస్తున్నారు కదా పెద్దదైన తర్వాత ఎంత అందంగా ఎంత చక్కగా నిగనగలాడుతూ ఉందో. మరి ఈ మొక్కను చూస్తుంటే మీకు ఆకు తెంపుకొని తినాలనిపిస్తుందా? కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.